వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా వినుకొండలో జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్నారని కొనియాడారు. నైతిక విలువలు పాటిస్తూ సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్, ఇళ్ల స్థలాల కల్పన వంటి చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వినుకొండలో ప్రెస్ క్లబ్ శాశ్వత భవన నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, అధికారులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. అట్లాగే యువనాయకుడు నారా లోకేష్ గారిని ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టడం అనేది ఒక శుభ పరిణామం ఇంటర్నల్ గా మా పార్టీ విషయంలో. ఎందుకంటే పాదయాత్రలోనే అనేక మంది, లక్షల మందిని కలవటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం ఆయన గొప్ప పరిణతి. ప్రజా సమస్యలు బాగా తెలుసుకోవటం, వాళ్ళ సమస్యలకు అండగా నిలబడాలి, తోడు పరిష్కారానికి అని చెప్పేసి గట్టిగా వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 20 లక్షల మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనే దానికి మరి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం యువగళం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన కమిట్మెంట్ ఈ రోజు ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. ఇప్పుడు 16 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించడం అంటే కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో, ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రం, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చిన రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మిగిలిన టీం అందరితో కలిసి చక్కగా వర్క్ చేస్తూ కేంద్రం నుండి నిధులు సాధించి మళ్ళీ ఈరోజు 16 లక్షల కోట్ల మన పరిశ్రమలకి, పెట్టుబడులకి అగ్రిమెంట్లు అయినాయి. ఈరోజు 8 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అంటే నిజంగా దాంట్లో నేను కూడా ఒక భాగం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇక్కడ స్థానికంగా మనం చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి దాంట్లో మీరందరూ కూడా కీలక పాత్ర పోషించారు. గతంలో కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను కోరుతున్నా. ఈరోజు మీరు రాత్రి అనక, పగలనక, అర్ధరాత్రి కూడా మీరు ఏదైనా కాల్ వస్తే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే రాత్రి 12 అయినా 2 అయినా వచ్చి ఆ ఇన్సిడెంట్కి అటెండ్ అవుతుంటారు. ఆ విధంగా ఇది జర్నలిస్టుది బాధ్యత అనేది ఒక ఎంతో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓ టీచర్ వృత్తి పట్ల టీచర్కి ఎంత గౌరవం ఉంటుందో, ఒక జర్నలిస్ట్ వృత్తి పట్ల ఎంతో అభినందనీయమైనటువంటి గౌరవం, ఒక ఆత్మగౌరవానికి సంబంధించి అసలు గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్న మీ అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మీ అందరి నాలెడ్జి మన వినుకొండ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఏ మంచి ఐడియాలు వచ్చినా నాతో షేర్ చేయండి. మన ప్రభుత్వ స్కీములు కావచ్చు, అంటే ఉన్న వాటిని, వనరులు మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో మీ తోడు సహకారం, మీ సూచనలు, సలహాలు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కీలకం అని చెప్పేసి మీరు దాంట్లో చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అట్లాగే ఎన్డీఏ నాయకులు ఎవరైనా తప్పు చేసినా అది నాకు చెడ్డ పేరు వచ్చేట్టున్నా, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేట్టున్నా, ప్రజలకి నష్టం జరిగేది ఉన్నా తప్పనిసరిగా అలాంటి వ్యక్తిగతంగా కూడా నా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నా. దాన్ని సరిదిద్దే బాధ్యత నా మీద ఉంది. అలాగే అధికారులు ఎవరన్నా ప్రజల్ని ఏడిపిస్తూ మరి అవినీతి దోపిడీ పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడి పనులు చేయకుండా ప్రజలను ఇబ్బంది పడే పరిస్థితి ఏదైనా ఉన్నా అలాంటివి కూడా నా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఎన్డీఏ నాయకులు, అధికారులు ఏదైనా లేదు వాళ్ళు చేసేటువంటి మంచి పనులు బాగా చేసేవి కూడా నా దృష్టికి తీసుకురండి. అట్లాగే వాళ్ళ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంటే కూడా దయచేసి నా దృష్టికి, ఎందుకంటే మీరు అన్ని మండలాల్లో మీరు రోజు నిత్యం మీ బాధ్యతలు అనేక విషయాలు తెలుస్తుంటాయి. మాకంటే ఎక్కువ విషయాలు మీకు తెలుస్తుంటాయి. కాబట్టి మాకంటే ఎక్కువ విషయాలు మీకు టైం టు టైం ఎప్పుడు తెలుస్తుంటాయి. కాబట్టి మనకి సమాజానికి ఉపయోగపడేవి, మన నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడే విషయాలు, మన జిల్లా అభివృద్ధికి ఉపయోగపడే విషయాలు ఏమున్నా తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురావాలని వ్యక్తిగతంగా కూడా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ విధంగా మీరందరూ చేదోడు ఓదోడుగా మరి మన వినుకొండ ప్రాంత అభివృద్ధిలో చేయూతనివ్వాలని ఈ సందర్భం కోరుతున్నా. ఇక్కడ అధికారులందరూ సహకారంతో 27 ర్యాంక్ సాధించాం. మన వినుకొండ నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో 27th ర్యాంక్ వచ్చింది. పీజీఆర్ఎస్ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో 27th ర్యాంకులో ఉన్నాం. మేము గోల్ పెట్టుకున్నాం. అధికారులతో తొందరలో రివ్యూ పెడతాను. మళ్ళీ టాప్ 5లో ఉండాలి వినుకొండ నియోజకవర్గం. పబ్లిక్ గ్రీవెన్స్ సాల్వ్ చేయడంలో, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులని కోఆర్డినేట్ చేసుకొని తప్పనిసరిగా టాప్ 5 ర్యాంకులో తీసుకెళ్లాలనే బలమైన లక్ష్యంతో, ఆశయంతో నేను పనిచేస్తున్నా. చాలామంది బాగా పనిచేసే అధికారులు ఉన్నారు, కానీ కొద్దిమంది సరిగా పనిచేయని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనకాడే సమస్య లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైనా ఒక తప్పు చేస్తే మాత్రం ప్రజలకు నష్టం చేసేది, పార్టీకి నష్టం చేసేది ఏది చేసినా వాళ్ళు ఎంత సీనియర్ నాయకుడన్నా కూడా ఉపేక్షించేది లేదు. అదే జీవి 2.2 అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ప్రజల కోసం, మీరందరూ సంతోషంగా చెప్పుకునే జీవితాంతం సంతోషంగా మా ఆంజనేయులు రూపాయలు లంచం తీసుకోకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి మా ఆంజనేయులని
గర్వంగా చెప్పుకునే విధంగా ఎక్కడ మీకు తలవపు లేకుండా వినుకొండ నియోజకవర్గం తలెత్తుకునే విధంగా జీవితాంతం ఉంటానని ఈ సందర్భంగా మీ అందరు కూడా మనవి చేస్తూ, ప్రజా జీవితంలో ఎన్నేళ్ళు ఉన్నా సరే, అలాగే తర్వాత అయిన శివశక్తి ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకి అందులో ఎస్టీలు ఇల్లు సెంటు స్థలం లేని సెంటు పొలం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది నేను కళ్ళతో చూస్తున్నా. అలాంటి వారికి భవిష్యత్తులో శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవ చేయాలని చెప్పేసి నా బలమైన ఆకాంక్ష. భవిష్యత్తులో కూడా మీరు గర్వపడే విధంగా నడుచుకుంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో నిజాయితీగా ఉండే ఎమ్మెల్యేలో ఒకరిగా ఎప్పుడు నేను ముందుంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మాటిస్తున్నా. ఈ సెంటు స్థలం బదులు అది బాధాకరం, దాని బదులు 2 సెంట్లు వచ్చే విధంగా పక్కన ఇంకో సెంటు యాడ్ చేసి ఇచ్చే విధంగా తొందరలోనే కృషి చేస్తానని, ఆ విధంగా జర్నలిస్ట్ కాలనీలు కరెంటు ముందు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు పూర్తి చేయడం, తర్వాత కరెంటు పూర్తి చేయడం, ఆ తర్వాత ఇల్లు కట్టుకున్న చోట సిమెంట్ రోడ్లు వేయడం, ఈ విధంగా జర్నలిస్ట్ కాలనీలు అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ముందు స్టార్ట్ చేసినవి ముందు పూర్తవుతాయి, వెనక్కి స్టార్ట్ చేసినవి వెనక్కి పూర్తవుతాయి. అంతేగాని ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. కొంతమందికి టిట్కో ఇళ్లలో భవిష్యత్తులో ఇంకొన్ని టిట్కో ఇల్లు ఆ స్కీమ్ కూడా పూర్తవుతుంది. మీలో ఇల్లు లేని వాళ్ళు మా టిట్కో ఇల్లు కావాలంటే కూడా దానిలో కూడా కొంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కూడా అర్హత ఉన్న వాళ్ళకి టిట్కో ఇల్లు కూడా ఇచ్చేదానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే వినుకొండ నియోజకవర్గ అభివృద్ధిలో మొదట గిరి ప్రదక్షిణ రోడ్డు ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా వచ్చింది. మీరు కూడా చూసుంటారు. ఒకసారి వెళ్ళి మీరు కూడా ఇంకా చూడని వాళ్ళు కొద్దిమంది ఉంటే వాళ్ళు కూడా చూసి వస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. అదే 5 ఏళ్ళు వాళ్ళు పూర్తి చేయలేకపోయింది. మరి మొదటి ఒకటి పూర్తి చేసాం. ఘాట్ రోడ్డుకి ఇప్పుడు 4 కోట్లు శాంక్షన్ చేయించాం. టెండర్ ప్రాసెస్ అయిపోయింది. అది కూడా పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఘాట్ రోడ్డు ఇంకా 12 లక్షల తార్ రోడ్డు వేయడానికి కానీ ఇంకా చాలా వరకు ఘాట్ రోడ్డు పూర్తి చేయడానికి ఇంకా నిధుల అవసరత ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఘాట్ రోడ్డు చాలా నెంబర్ 1గా ఒక కోటప్ప ఘాట్ కొండ ఘాట్ రోడ్ లాగా చక్కగా దాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్ఎస్పి గ్రౌండ్ కూడా దాన్ని శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నా. తప్పనిసరిగా ఈ 3 సంవత్సరాల్లో ఎన్ఎస్పి కాలనీ కూడా అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిదిద్దుతాం. అది 21 ఎకరం పొలం విశాలమైనటువంటి స్థలం కాబట్టి దాన్ని అభివృద్ధి చేయడానికి ఒక 10 ఏళ్ళు పట్టచ్చు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి. ఫేజ్ 1 మాత్రం మరి ఈ టైంలో ఈ రానున్న 3 సంవత్సరాల్లో ఫేజ్ 1 పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని, దానికి మీ అందరి సహకారం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు వినుకొండ మొట్టమొదటి నుండి వచ్చినప్పటి నుండి వినుకొండకు మంచినీళ్ళు ఇవ్వాలనేది నా బలమైన ఆకాంక్ష. ఆ ఆశయం ఆకాంక్షలు మరి నెరవేరడానికి 240 కోట్ల నిధులు తీసుకొచ్చాం. 5 ఏళ్ల పాలనలో ఏ మున్సిపాలిటీలో కూడా ఒక స్కీమ్ పూర్తి చేయాల. వైసీపీ పాలనలో అడిగిన నాదుడు లేడు, అడిగిన ఎమ్మెల్యే లేడు, అడిగిన మంత్రి లేడు. వైసీపీ పాలనలో ఇది చేస్తే బాగుంటుందండి, ఇది ఇవ్వండి, వినుకొండకు మంచినీళ్ళు ఇవ్వండి అని ఇట్లా ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జగన్ని అడిగిన పాపాన్ని పోలా. కానీ మా నాయకుడితో మేము ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారితో, ముఖ్యమంత్రి గారితో, సార్ ఇది ఉంది, ఇది కావాలి అని చెప్పేసి స్వేచ్ఛగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి, ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం అనేది ఈరోజు ప్రజాస్వామ్యానికి ఒక 100% పరిపక్వత. మాకు సీఎం గారితో, మా జాతీయ పార్టీ అధ్యక్షుడు అలాగే లోకేష్ గారితో వీళ్ళతో స్వతంత్రంగా ప్రజా సమస్యల గురించి, అభివృద్ధి పనుల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడే అవకాశం మాకు ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు.